అందరికీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి 6th క్లాస్ సైన్స్ నుంచి 5th లెసన్ అనమాట. శరీర కదలికలు అనేటటువంటి లెసన్ నుంచి మనం మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఫస్ట్ బిట్ మనం చూసుకుంటే, క్రింది వాణిలో సరి అయినది ఏది? క్రింది వాణిలో సరి అయినది ఏది? జంతువులలో చలనం మరియు కదలికలు ఉంటాయి. అలాగే మొక్కలలో చలనం మరియు కదలికలు ఉంటాయి. కదలిక అనగా శరీరంలో ఒక భాగం కదలడం, చలనం అనగా మొత్తం శరీరం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి జరగడం. సో క్రింది వానిలో సరి అయినది కాదు, సరి అయినది కానిది ఏది? సరి అయినది కానిది ఏది అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూస్తే మొక్కలలో చలనం మరియు కదలికలు ఉంటాయి అనేది ఇక్కడ మనకి సరికాదు. నెక్స్ట్ వన్, జంతువులలో చలనం ఈ క్రింది విధంగా జరుగుతుంది. జంతువులలో చలనం ఈ క్రింది విధంగా జరుగుతుంది. ఈ అన్ని విధాలు కూడా జంతువుల్లో చలనం జరుగుతుంది. జంతువు మరియు దాని చలనానికి సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి. జంతువు మరియు దాని చలనం దానికి సంబంధించి సరి అయిన జతను గుర్తించాలి, సరి అయినది. ఆవు అనగా కాళ్ళు లేదా నడవడం ద్వారా మనకు పట్టికిచ్చారు. మానవులు కాళ్ళు చేతులు నడవడం ద్వారా, పాము శరీరం మొత్తం జారడం ద్వారా. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. జంతువు మరియు దాని చలనానికి సంబంధించి సరి కానిది గుర్తించండి. పాము అనేది కాళ్ళు నడవడం ద్వారా అన్నారు, రాంగు. పక్షి కాళ్ళు మరియు రెక్కలు ఎగరడం నడవడం. కీటకం అనేది రెక్కలు మరియు కాళ్ళను ఉపయోగిస్తుంది, ఎగరడం నడవడం పాకడం. చేప అనేది వాజాలు మరియు తోక ఈదడానికి ఉపయోగిస్తుంది. ఇక్కడ ఫస్ట్ వన్ అనేది సరికాదు. మన శరీరంలో రెండు భాగాలు ఒకదానికొకటి కలిసి ఉన్నట్లు అనిపించేటటువంటి ప్రదేశాలలో మనం మన శరీరాన్ని వంచగలం లేదా తిప్పగలం. ఈ ప్రదేశాలను ఏమంటారు? చూడండి, ఒకదానికొకటి రెండు భాగాలు కలిసి ఉన్నట్లు అనిపించేటటువంటి ప్రదేశాల్లో మాత్రమే మనం వంచడం కానీ లేదా తిప్పడం కానీ జరపగలం. సో అటువంటి వాటిని ఏమంటారు అంటే కీళ్ళు అంటారు. మోచేయి, భుజం, మెడ వంచడానికి తిప్పడానికి సహాయపడేవి ఏమిటి? మోచేయి, భుజం, మెడ ఈ మూడు కూడా వంచడానికి మరియు తిప్పడానికి సహాయపడేవి కీళ్ళు. ఈ క్రింది వానిలో బంతెగిన్నె కీలుకు సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి. బంతెగిన్నె కీలు. ఇటువంటి కీలు అన్ని దిశలలో కూడా చలనాల కదలికలకు అనుమతిస్తుంది. ఇది భుజము మరియు ఎముక, భుజము అంటే దండ ఎముక అనమాట. భుజము ఎముక మరియు దండ ఎముక, భుజము ఎముక మరియు దండ ఎముకకు మధ్య ఉంటుంది. అలాగే ఇది తొడ ఎముక మరియు నడుము ఎముక, తొడ ఎముకకు మరియు నడుము ఎముకకు మధ్య ఉంటుంది ఈ బంతెగిన్నె కీలు అనేది. సో ఇవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో బొంగరపు కీలుకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. బొంగరపు కీలు సరికానిది. ఇది మెడను తలతో కలిపేటటువంటి కీలు, మరి మణికట్టు మరియు వెన్నెముకలో కూడా ఉంటుంది. ఇది మన తలను ముందుకు వెనుకకు వంచడానికి మరియు తలను కుడి లేదా ఎడమకు తిప్పడానికి అనుమతిస్తుంది. బొంగరపు కీలు ఒక స్తూపాకార ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుంది అన్నారు. చాలా గుర్తుపెట్టుకోండి. బొంగరపు కీలు అనేది బంగారపు కాదు, మరి ఇది స్తూపాకారపు ఎముకలా ఉంటుందని, ఉంగరం ఆకారంలో తిరుగుతుందని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సరికానిది ఏది అంటే ఆప్షన్ 2 అనేది సరికాదు. ఇది మణికట్టు మరియు వెన్నెముకల్లో ఉంటుంది అనేది రాంగు. నెక్స్ట్, మోచేయిని ముందుకు వెనుకకు కదలికలను అనుమతించేటటువంటి కీలేంటి? మోచేయిని ముందుకు వెనుకకు కదలికల యొక్క అనుమతించేటటువంటి కీలు ఏది? మడతబందు కీలు. ఏ కీలు మణికట్టు మరియు వెన్నెముకలు ఉంటూ స్థితిస్థాపకతను కలిగి ఉంటుంది? ఏ కీలు అనేది మణికట్టు మరియు వెన్నెముకలలో ఉంటూ స్థితిస్థాపకతను కలిగి ఉంటుంది? జారెడు కీలు. కదలని కీళ్ళు మన శరీరంలో ఏ భాగంలో ఉంటాయి? కదలని కీళ్ళు అనేవి మన శరీరంలో ఏ భాగంలో ఉంటాయి? తలలోని ఎముకల మధ్యలో ఉంటాయి. తలలోని ఎముకల మధ్యలో ఉంటాయి. మానవుడు పుట్టినప్పుడు ఎన్ని ఎముకలు ఉంటాయి? 305. యుక్త వయసులో మానవుని యొక్క ఎముకల సంఖ్య 206.
మన శరీరంలో అన్ని ఎముకలు మన శరీరానికి ఒక ఆకృతిని ఇవ్వడానికి ఒక చట్రంను ఏర్పరుస్తాయి. అయితే ఈ చట్రాన్ని ఏమంటారు? మన శరీరంలోని అన్ని ఎముకలు కూడా మన శరీరానికి ఒక ఆకృతిని ఇవ్వడానికి ఒక చట్రాన్ని ఏర్పరుస్తాయి. అయితే ఎముకల చట్రాన్ని ఏమంటారు? అస్థిపంజరం అంటారు. మన శరీరంలోని ఎముకల యొక్క ఆకారాలను చూపేటటువంటి కిరణాలు ఏమిటి? మన శరీరంలోని ఎముకల యొక్క ఆకారాలను చూపేటటువంటి కిరణాలు ఎక్స్ కిరణాలు. ఛాతీ ఎముకను వెన్నెముకను కలిపి ఇలా పిలుస్తారు. ఛాతీ ఎముకని వెన్నెముకను కలిపి ఇలా పిలుస్తారు. ఒరహ్ పంజరం అని పిలుస్తారు. ఒరహ్ పంజరం. ఛాతీకి ఇరువైపులా ఎన్ని ప్రక్కటెముకలు ఉంటాయి? ఛాతీకి ఇరువైపులా ఎన్ని ప్రక్కటెముకలు ఉంటాయి? 12 ఉంటాయి. 12. వీపు మధ్య భాగంలో పొడవైన ఎముక వంటి నిర్మాణం ఏది? వీపు మధ్య భాగంలో పొడవైన ఎముక వంటి నిర్మాణం ఏది? దీనినే వెన్నెముక అంటారు. ఇది చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. వీటిని వెన్నుపూసలు అంటారు. సో పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వాణిలో సరికాని దాన్ని గుర్తించండి. సరికానిది. మరి వెన్నెముకలో దాదాపు 33 పూసలు ఉంటాయి. ఒరహ్ పంజరంలోని ఎముకలు వెన్నెముకతో కలుస్తాయి. అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రె. మన శరీరంలోని చాలా ముఖ్యమైన భాగమైనటువంటి మెదడును కప్పి రక్షించేది మజ్జాముఖం అన్నారు. ఇక్కడ ఆప్షన్ 4 అనేటటువంటిది రాంగ్ అనమాట. మజ్జాముఖం అనేది కాదు. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాణిలో సరి అయిన దాన్ని గుర్తించండి. సరి అయినది అంటే భుజాలు ఉన్న చోట ఎముక భాగంలో 2 ఎముకలు వంగి ఉంటాయి. వీటినే భుజపు ఎముకలు అంటారు. పొట్ట కింది భాగాన ఆవరించి ఉండే ఎముకను కటివలయ ఎముక అంటారు. మన అస్థిపంజరం యొక్క కొన్ని అదనపు భాగాలు ఎముకలు వలె గట్టిగా ఉండవు మరియు వంగి ఉంటాయి. వీటిని మృదులాస్థి అంటారు. ఇక్కడ చూస్తే సరి అయినది ఏది అంటే పైవన్నీ కూడా సరి అయినవేనండి. మృదులాస్థి గురించి అయినా, కటివలయ ఎముక గురించి అయినా, భుజపు ఎముకల గురించి అయినా ఈ 3 కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్. మన శరీరంలో మృదులాస్థి కలిగినటువంటి భాగాలు ఏమిటి? మృదులాస్థి అంటే పల్చని సన్నని ఎముక వంటి నిర్మాణం. అంటే ఎముకలే ఉండవు, మ్యాక్సిమం చిన్న అంటే మృదువైనటువంటి ఎముకలు కలిగినటువంటి భాగం. శరీరంలోని కీళ్ళు, ముక్కు చివర, చెవి తమ్మె. శరీరంలో ఉండేటటువంటి చిన్న కీళ్ళు, ముక్కు చివర, చెవి తమ్మె ఇక్కడ మృదులాస్థిని కలిగి ఉంటాయన్నమాట. సంకోచించినప్పుడు కండరం ఈ క్రింది విధంగా మారుతుంది. సంకోచించినప్పుడు కండరం ఎలా మారుతుంది? పొట్టిగా మారుతుంది, దృఢంగా మారుతుంది, మందంగా మారుతుంది. పొట్టిగా, దృఢంగా, మందంగా మారుతుంది. మన శరీరం ఒక చివరి నుండి మరొక చివరి వరకు అనేక వలయాలతో నిర్మాణం గల జీవి ఏది? మన శరీరం ఒక చివరి నుండి మరొక చివరి వరకు అనేక వలయాలతో నిర్మాణం గల జీవి ఏది? వానపాము. వానపాముకు సంబంధించి క్రింది వాణిలో సరి అయినది ఏది? వానపాముకు సంబంధించి క్రింది వాణిలో సరి అయినది. వానపాములో ఎముకలు లేవు. మరి వానపాము శరీరాన్ని పొడిగించడానికి, సంకోచించడానికి కండరాలు సహాయపడతాయి. వానపాము తినిన పదార్థంలో జీర్ణం కాని భాగాన్ని మట్టిలోనికి వదిలివేస్తుంది. చూస్తే ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. ఈ క్రింది వాణిలో నత్త యొక్క చలనానికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి. నత్త యొక్క చలనానికి సంబంధించి సరికానిది. నత్త యొక్క వీపు భాగంలో గుండ్రటి నిర్మాణం ఉంటుంది. దీనిని కర్పరం అంటారు. కర్పరం అనేది నత్త యొక్క బాహ్య అస్థిపంజరం. నత్త యొక్క బాహ్య అస్థిపంజరం అనేది ఎముకలతో తయారు చేయబడింది. నత్త కలిగి ఉండేటటువంటి ఒక మందపాటి నిర్మాణాన్నే పాదం అంటారు. ఇక్కడ చూస్తే ఆప్షన్ 3 అనేటటువంటిది సరికాదు. ఎందుకు అంటే ఆ బాహ్య అస్థిపంజరం అనేది ఒక కర్పరంని కలిగి ఉంటుంది తప్ప ఎముకలుని కలిగి ఉండదు. బొద్దింక ఈ క్రింది వాటిని కలిగి ఉంటుంది. బొద్దింక అనేది దేనిని కలిగి ఉంటుంది? 2 జతల రెక్కల్ని కలిగి ఉంటే 3 జతల కాళ్ళను కలిగి ఉంటుంది. 2 జతల రెక్కలు, 3 జతల కాళ్ళు.
పక్షులలో రెక్కలు మార్పు చెందినటువంటి నిర్మాణాలు. రెక్కలుగా మార్పు చెందిన నిర్మాణాలు ఏమిటి? పక్షులలో రెక్కలుగా మార్పు చెందినటువంటి నిర్మాణాలు ఏమిటి? వెనుక జత కాళ్ళలో ఉండేటటువంటి ఎముకలు. వెనుక జత కాళ్ళలో ఉండే ఎముకలే మరి ఇలా రెక్కలుగా మారుతాయన్నమాట. చేపలోని చలన అవయవాలు ఏమిటి? చేపలోని చలన అవయవాలు వాజాలు, తోక, పడవ ఆకారం గల శరీరం. ఈ మూడింటి ద్వారా చలిస్తుందన్నమాట. వాజాలు, తోక, పడవ ఆకారం గల శరీరం. పాము యొక్క చలనావయవాలకు సంబంధించి సరి అయిన దాన్ని గుర్తించండి. పాములకు పొడవాటి వెన్నెముక ఉంటుంది. అవి చాలా పలుచని కండరాలను కలిగి ఉంటుంది. పాము పొడవాటి శరీరంలో ఉండే అనేక వంపుల వల్ల ప్రతి వంపు శరీరాన్ని నెట్టడం వలన పాము చాలా వేగంగా ముందుకు కదులుతుంది. సో ఇక్కడ మనకి పై రెండు కూడా సరి అయినవి. గైడ్స్ ఆఫ్ యానిమల్స్ అనేటటువంటి గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఈ గ్రీక్ తత్వవేత్త అనమాట. ఎవరు అంటే అరిస్టాటిల్. ఐక్యరాజ్య సమితి ఈ క్రింది రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఏంటి అంటే జూన్ 21. ఎప్పటి నుంచి చేసుకుంటున్నారంటే 2015 నుంచి అనుకుంటా చేసుకుంటున్నాము అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని. ప్రాచీన భారతీయ సాంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతి ఏంటి? ప్రాచీన భారతీయ సంప్రదాయం యొక్క అమూల్యమైనటువంటి బహుమతి యోగా. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.